కటింగ్ అయిపోయింది. ప్లస్ దీనికి వేసిట్టు దాని టెంపరేచర్ పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది. సోమశల ప్రాజెక్ట్ కింద లేట్ ఖరీఫ్. దీంట్లో సోమశల ప్రాజెక్టులో భాగంగా సౌత్ ఫీడర్ ఛానళ్లకు దాదాపు 450 క్యూసెక్స్ మనము రిలీజ్ చేస్తున్నాము. పంట ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ వెదనపర్తి ట్యాంకు నుంచి 300 క్యూసెక్లు కెనాల్లో రిలీజ్ చేస్తున్నాము. వెదనపర్తి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, అంటే సౌత్ ఫీడర్ ఛానల్కు 45.1 కిలోమీటర్స్ చైనేజ్ దగ్గర అర్లీ మార్నింగు ఒక చిన్న గండి పడింది. ఇది ఆ 45.1 కిలోమీటర్ దగ్గర ఒక మన అండర్ టన్నల్ ఒకటి ఉన్నది. ఇది చాలా కాలం క్రితం కట్టింది. ఈ అండర్ టన్నల్కు బ్యారల్కు పైన బ్యాంకులోనే ఈ గండి పడింది. పైన సైడ్లో పడింది కాబట్టి ఇది దాదాపు 2 మీటర్లకు వెడల్పుతో ఒక 0.5 మీటర్స్ లోతు మాత్రం పడింది. ఇది ఈ చిన్న గండే కాబట్టి ఇప్పుడు నీళ్లు స్టాప్ చేశాము. స్టాప్ చేసిన వెంటనే ఈ గండిని ఈరోజే వీలైతే దీన్ని క్లోజ్ చేసేసి, మళ్ళీ పంటలు ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి నుంచే కూడా మళ్ళీ నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. ఎలాంటి ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దక్షిణ కాలువ చైనేజ్ 45.1 కిలోమీటర్ వద్ద సైడ్ బ్యాంకింగ్కి గండిపడిందని చెప్పి ఇక్కడ నీటి సంఘాల ప్రెసిడెంట్ అయినటువంటి రావి ప్రసాద్ రెడ్డి గారు పొద్దున్న తెలియజేశారు. ఎమ్మటే అధికారులు కానీ మేము కానీ ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలించి చూస్తే అది బ్యాంకింగ్ గండిపడి ఉంది. ఎమ్మటే నీటిని అధికారులు నిలుపుదల చేశారు. ప్రజెంటు నీరు దాదాపు తగ్గుముఖం పట్టింది. ఇంకా కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలా, ఏం చేయాలనేది ఒక 2-3 గంటల్లో నిర్ణయం తీసుకొని అధికారులు దాన్ని పూర్తిగా బంద్ చేసేదానికి చూస్తారు. ఒకటి. రెండోది, ఎమ్మటే నీళ్లు వదలడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కింద ప్రతి ఎకరాకి ఆయకట్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ పడినటువంటి గండిని యుద్ధ ప్రాతిపదికన దాన్ని బూడ్చేందుకు ఇక్కడ అందరం కూడా కలిసికట్టుగా దీనిపైన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, నీటి సంఘాల అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా అదేవిధంగా ఈ కాలువ గట్టు మీద ఇక్కడనే ఉన్నాం, చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరు రైతులు కూడా దీని పట్ల ఆందోళన చెందవద్దని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వార్త తెలిసిన వెంటనే గౌరవనీయులు